రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అనగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంటుందో అక్కడ దైవ దర్శనం కోసం పరిగెడుతూ ఉంటుంటారు. అసలు ఈ రోజుకున్న ప్రాశస్త్యం ఏంటి? వైకుంఠ ఏకాదశి తిదికున్న బలం ఏంటండి? వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా పర్వదినం, మనకి ఒక పండుగ. ఎందుకు పండగ? ముందుగా ఇవి రెండు పదాలు, వైకుంఠ ఏకాదశి. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. అమావాస్యకు ముందు వచ్చిన ఏకాదశి ఒకటి, పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి. ప్రతి నెల రెండు ఏకాదశులు, సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే ఈ 24 ఏకాదశుల్లో కూడా వైకుంఠ ఏకాదశికి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క స్థానం ఉంది. అయితే వైకుంఠ ఏకాదశికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలానికి వచ్చే ముందర ధను సంక్రమణ అంటే ధనుర్మాసంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విశేషమైన తిథి ఈ ఏకాదశి తిథి. రేపు వచ్చే మకర సంక్రమణానికి ముందు వచ్చేటువంటి విశేషమైన పర్వదినం ఈ వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో స్వామివారు తమ ఉత్తర ద్వార తలుపులు తెరుచుకుంటారు. అంటే ఎందుకు దీనికి ప్రధానంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి అంటే స్వామివారి యొక్క శయని ఏకాదశి. అంటే మన యొక్క పురాణ వాంగ్మయంలో ఏం చెప్తారంటే వైకుంఠంలో స్వామివారు నిద్రపోతారు, అంటే యోగ నిద్రలో ఉంటారు. స్వామివారు యోగ నిద్రలో అంటే స్వామివారి నిద్రపోతారంటే మళ్ళాగా నిద్రపోవడం కాదు, స్వామివారి యోగ నిద్రలో ఉంటారు. అంటే శయని ఏకాదశికి స్వామివారు నిద్రపోతే ఈ వైకుంఠ ఏకాదశికి ముందున్న ఏకాదశిలో ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే ఉత్థానం అంటే స్వామివారు మేల్కొంటారు. ఉత్తర ఏకాదశికి అంటే ఉత్థాన ఏకాదశిలో స్వామివారు మేల్కొని వైకుంఠ ఏకాదశికి స్వామివారు తన దగ్గర ఉన్నటువంటి అపారమైన నిత్యసూరులతోటి స్వామివారు భూలోకానికి వెంచేపు చేస్తారని చెప్పి ఒక మన యొక్క నమ్మిక, పురాణ వాంగ్మూలటువంటి ఒక విశేషణం. ఇందులో భాగంగా స్వామివారు ఎప్పుడైతే ఉత్తరాభిముఖుడిగా స్వామివారు వస్తుంటారో ముక్కోటి దేవతలందరూ కూడా ఒకసారి స్వామివారి యొక్క చల్లని చూపు కోసం, ఆయన యొక్క శుభాశిస్సుల కోసం ఈ ముక్కోటి దేవతలు కూడా స్వామివారి యొక్క వేంచేపు కోసం, అంటే స్వామివారి యొక్క రాక కోసం ఉత్తరాభిముఖంగా చూస్తారు. కాబట్టి దానికి విశేషమైన ఫలితాలు ఉంటుంది. ఈ దేవతలు ముక్కోటి దేవత అందరూ కూడా ఇదే సమయంలో ఇదే సందర్భంలో వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారికి దర్శనిస్తారు. కాబట్టి ఇదే సందర్భంలో మేము ఆ అద్భుత దృశ్యాన్ని చూసినట్లయితే మాకు కాస్త పుణ్యం కలుగుతుంది అని మన యొక్క హిందూ సాహిత్యంలో, హిందూ పురాణ వాంగ్మయం ప్రకారం మన ఒక నమ్మిక, నిజం కూడా. ప్రతి ఒక్కరు కూడా జాతి మత కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య దృష్టిని చూసినట్లయితే, అంటే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, అంటే సతీ సమేతంగా స్వామివారి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నటువంటి నిత్యసురులతో కలిసినటువంటి అనేక గణాలతో ఉన్నటువంటి స్వామివారు వేంచేపు చేస్తారు. ఏం చేస్తారు? వచ్చి స్వామివారు మనందరూ కూడా మన జీవుల్ని, అంటే మన యొక్క జీవాత్మని అందరినీ కూడా పూర్తిగా స్వామివారు స్వర్గలోక ప్రాప్తి వైకుంఠానికి ఒక పరమపద సోపానంగా స్వామివారికి ఆశీస్సులు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే మనుగడ సాధిస్తున్నామో మనందరూ కూడా శుభాశిస్సులు, అష్టైశ్వర్యాలన్నీ కూడా ఆయన యొక్క చూపుతోటి చాలు. ఆయన కాసేపు ఒక ఈషన్ మాత్రం క్షణిక కాలం కూడా, క్షణికంలో 1,00,000 వంతు స్వామివారి యొక్క ఆ యొక్క చూపు మా వైపు ఉంటే చాలు, ఆ చల్లని చూపు ఉంటే మా వైపు సరిపోతుంది అన్నటువంటి ఒక భావనలో ఉంటారు భక్తులు 50 మంది కూడా. ఇది అనాదిగా అనేక వేల సంవత్సరాలుగా, 1,00,000 సంవత్సరాలుగా ఈ యొక్క పర్వదినాన్ని ఒక విశేషంగా చేసుకుంటాం. ఏకాదశి అంటేనే పండగ. ఏకాదశి నాడు ప్రధానంగా ఉపవాసం చేయడం అనేది ఎంతో నమ్మికగా మనం చేస్తాం. అంటే మిగిలినటువంటి ఏకాదశి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఏకాదశిలో పూర్తిగా దశమి రాత్రి ఉపవాసం ఉంటూ, ఉపవాసము అంటే సమీపంగా, ఆవాసం అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? పరమాత్మకు దగ్గరగా ఉండడం. అంటే ముందు రోజు ఇటువంటి ఆహారం ఏమీ తీసుకోకుండా పూర్తిగా నిర్జలం, అంటే కొంతమంది నిర్జల ఏకాదశి చేస్తారు. నిర్జలం అంటే పూర్తిగా జలం కూడా తీసుకోరు. అంటే లంకనం పరమోషణం అని కూడా మోడర్న్ సైన్స్ చెప్తుంది. లంకనం అంటే ఏంటి? పూర్తిగా దేహాన్ని ఎటువంటి ఆహారం తీసుకోకుండా పూర్తిగా మన బాడీని ప్యూరిఫై చేసుకోవడం. ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాం. దీనికి సైన్స్ కూడా దగ్గర సంబంధం ఉంది. నేను ఆ టాపిక్లోకి వెళ్ళదలుచుకుంటాయి. అయితే ఏకాదశి నాడు దశమి రాత్రి పూర్తిగా నిరాహారం తీసుకుని నిర్జలంగా ఉంటూ, ఏకాదశి నాడు పూర్తిగా స్వామివారికి దగ్గరగా ఉంటూ స్వామివారి యొక్క స్తోత్రాది పారాయణని చేసుకుంటూ ద్వాదశి నాడు పూర్తిగా దాన్ని మరలా విరమింపు చేసుకోవడం. ఈ 3 రోజుల క్రతువు. ఏకాదశి అంటే దశమి రాత్రితో మొదలవుతుంది, ఏకాదశి పూర్తిగా ఉంటుంది. ద్వాదశి నాడు ద్వాదశ దామోదరుని స్మరించుకుంటూ ఆయన స్తోత్రం చేసుకుంటూ పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం. ఇది యాక్చువల్గా నియమం. ఈ యొక్క నియమాన్ని అనేక వేల సంవత్సరాలుగా మన పూర్వీకులందరూ కూడా పాటిస్తున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశి మిగిలిన 24 ఏకాదశుల్లో కూడా ప్రాశస్త్యం ఉంది కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు అన్ని
వైష్ణవ క్షేత్రాల్లో కూడా ప్రధానంగా మొట్టమొదటిగా వైష్ణవ క్షేత్రం శ్రీరంగం. శ్రీరంగం అన్నది ఈ వైష్ణవులందరికీ కూడా ప్రధానమైనటువంటి దివ్యక్షేత్రం అది. అంటే భూలోక వైకుంఠం అంటారు శ్రీరంగ క్షేత్రం. శ్రీరంగ క్షేత్రంలో మొట్టమొదటిగా తలుపులు తెరుచుకుంటే 2:30 2:35 అంటే బ్రహ్మ ముహూర్తం సమయంలో మొట్టమొదటిగా శ్రీరంగ క్షేత్రంలో ఈ ఉత్తరాభిముఖంగా స్వామివారి యొక్క అక్కడ స్వామివారిని అక్కడ రంగమన్నారంటారు. ఆ స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత ఆ స్వామివారికి తలుపులు తెచ్చుకున్న తర్వాత యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన దేవాలయాలు అన్నింటిలో కూడా ఉత్తర ద్వార దర్శనాలని ఓపెన్ చేస్తారు. ఇందులో భాగంగా ఏకాదశి నాడు ఎందుకు వ్రతం చేయాలి? దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది పురాణ వాంగ్మయంలోకి. ముఖ్యంగా పద్మపురాణంలో దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ఆ కథ కూడా మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముర అన్నటువంటి ఒక రాక్షసుడు స్వామివారిని సంహరించాలి, స్వామివారినే చంపేద్దాం అంటే స్వామివారిని పూర్తిగా ఆయన్ని సంహరించాలనే ఉద్దేశంతో ఆయన స్వామివారిని మొత్తం అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా వెతుక్కుంటూ ఈ బదరీ క్షేత్రం ఉన్నటువంటి ఒక ప్రదేశంలో స్వామివారు అక్కడ పవలింపులు ఉన్నటువంటి స్వామివారి మీదకి ఒక్కసారి దాడి చేస్తాడట. అయితే స్వామివారితో ఉన్నటువంటి ఆయన యొక్క యోగమాయ శక్తి స్వామివారి నుంచి ఒక వెలుపులకు వచ్చి ఒక 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 స్త్రీ రూపకంగా వచ్చి ఆ స్త్రీ ఈ ముర అన్నటువంటి రాక్షసుడిని సంహరించింది ఆ బదరీ క్షేత్రంలో. ఆ అద్భుతుడిని ఆ సుందర రహస్యం చూసి ఆమెకి ఏకాదశి అని పేరు పెట్టడం జరిగింది. ఏకాదశి అనేది బదరీ క్షేత్రంలో స్వామివారికి ముర అనే రాక్షస యొక్క సంహారానికి ప్రతీకగా ఆ వచ్చిన ఏకాదశికి ఆమె మరలా ఆమెకి స్వామివారి అద్భుత సౌందర్యాన్ని చూసి ఆమెకు కొన్ని నియమాలు చెప్పారు. ఎవరైతే యోగ నియమాలు పాటిస్తూ అంటే ధ్యానం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇటువంటివి చేస్తూ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ నన్ను పూర్తిగా ప్రీతిగా ఎవరైతే కొలుస్తుంటారో ఏకాదశి నాడు వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చమని చెప్పి ఆ యోగమాయని ఆదేశించడం జరుగుతుంది. ఏకాదశి అనే పేరు ఆ యోగమాయ యొక్క పేరు అనమాట. ఆ ఏకాదశి ప్రతి 11 రోజులకి అంటే అమావాస్యకు ముందు రోజు, పౌర్ణమికి ముందు రోజు అంటే శుక్లపక్షానికి కృష్ణపక్షానికి ముందుగా వచ్చినట్టు ఏకాదశి అత్యంత పవిత్రమైన దినంగా చెప్తారు. అయితే ఆ యోగమాయ శక్తికి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే స్వామివారి ఉత్తరాభిముఖుడిగా ఉంటారో యోగమాయ శక్తి కూడా స్వామివారిని ఆవహించుకుని ఉంటుంది. అంటే అన్ని శుభాలన్నీ కూడా పూర్తిగా ధనపు రాశి కుంభరాశిగా ఉన్నటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈరోజు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 3:30 గంటలకి 4 గంటలకి ఆ సమయంలో ఉత్తరాభిముఖంగా తీరుస్తారు. అయితే ఇక మన తిరుమల క్షేత్రం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ తిరుమల క్షేత్రం నిత్యం కూడా ఉత్తరాభిముఖంగా ఉంటాడు స్వామి. చాలా చోట్ల అయితే పశ్చిమాభిముఖంగా తూర్పు అభిముఖంగా దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహమూర్తులు ఉంటారు. కానీ తిరుమల క్షేత్రమే ఉత్తరాభిముఖంగా ఉంటుంది. తిరుమలకు వెళ్ళే వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఒకసారి మహాప్రాకారం సంపంగి ప్రాకారం దాటి బంగారు వాకిలు దాటి లోపలికి వెళ్ళేసరికి ఆ స్వామివారికి దివ్యమంగళ స్వరూపం కనిపిస్తుంది. కనిపించి మనం వెలుపలికి వచ్చే సమక్షంలో మనం జస్ట్ అక్కడ బావి ఉంటుంది, బంగారు బావి ఉంటుంది. బంగారు బావికి జస్ట్ ఒక 2 అడుగుల దూరం చూస్తే వైకుంఠ ద్వారం ఉంటుంది. చాలామంది తెలియని విషయం ఏంటంటే స్వామివారికి ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడి వెలుపల కూడా మరొక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం కేవలం ఈ రోజు నాడు మాత్రమే తెరుస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే, అంటే 365 రోజుల్లో ఈ రోజు మాత్రమే తెరిచి ఏకాదశి ద్వాదశి 2 రోజులు కూడా ఆ వైకుంఠ ద్వారాన్ని తలుపులు తెరిచి ఉంచుతారు. అంటే ఏం చేస్తారు? స్వామివారు ఎవరైతే మలయప్ప స్వామివారు ఉన్నారో అక్కడ స్వామివారి అంటే ఉత్సవమూర్తుల వారిని మలయప్ప స్వామి అంటారు. శ్రీదేవి భూదేవి సమితంగా ఉన్నటువంటి మలయప్ప స్వామివారిని పూర్తిగా ఊరేగిస్తూ అక్కడ ఉత్తరాభిముఖంగా స్వామివారిని తీసుకొచ్చి వెలుపలకు తీసుకొచ్చి పల్లెకలో స్వామివారిని అక్కడ ఉంచడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఆ ఉత్తర ద్వారంగా వచ్చిన స్వామివారిని బయట నుంచి మనం చూస్తే అనేక శుభాలు కలుగుతాయి అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకు ఉత్తరాభిముఖం? చాలామంది తెలుసు, ఉత్తరం ఉన్నది కుబేర స్థానం, మనకి సిరి సంపదలు కలిగించే చోటు. కుబేరుడు ఎవరు? సాక్షాత్తు స్వామివారి యొక్క శిష్యుడు, అంటే ధనానికి అధిపతి ఆయన. ఆ ధనాధిపతి కుబేరుడు ఉత్తరాభిముఖుడే ఉంటాడు. ఉత్తర దిక్కుకు అధిపతి ఆయన. ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి అధిపతి కుబేరుడికి ఇంత శక్తి ఎలా వచ్చిందయ్యా అంటే కేవలం స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వైకుంఠ ఏకాదశి నాడు చూసినంత మాత్రానే ఆయనకి యావత్ భూమండలం మీద కూడా ఆయనకి ధనానికి అధిపతిగా ఇచ్చిన ఒక ధనాధిపతిగా మిగిలాడైన. అటువంటి స్వామి కుబేరుడితో మొదలుకొని 3,000,000 దేవతలు కూడా ఈ రోజు నాడు ఈ వైకుంఠ ఏకాదశి నాడు అక్కడ అదే స్థానంలో ఉంటారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అష్టైశ్వర్యాలు, పూర్తిగా సిరి సంపదలు, ఆరోగ్యము, అన్ని రకాలటువంటి శుభాలు కలగాలంటే వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం తప్పనిసరిగా చేసుకొని తీరాలి అని మన వేదాలు ఘోషిస్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి, మన ప్రవచనకారులు, మన పెద్దలు కూడా సూచించారు. ఇది ప్రామాణికంగా తీసుకొని తిరుపతి మీద, ముఖ్యంగా మిగిలిన క్షేత్రాలకి తిరుపతికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే తిరుపతి స్వయం వ్యక్త క్షేత్రం. అంటే సాక్షాత్తు స్వామివారు నేను ఇక్కడ ఇలా ఉండాలి అని అనుకుంటూ ఆ వైకుంఠం నుంచి స్వామివారు ఇక్కడికి వేంచేపు చేశారు. అందుకే పుష్కరంలో స్నానం కావచ్చు, లేకపోతే ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి స్వామివారిని వైకుంఠ ద్వారం చేసుకుంటే చాలా మంచిది. కానీ ఏ సందర్భంలో చేసుకున్న స్వామివారు ఉత్తరాభిముఖుడిగా ఉంటాడు. కాబట్టి ఉత్తరం అంటేనే ఖచ్చితంగా మనకి సిరి సంపదలు కలిగించే ప్రదేశంగా మన వాంగ్మయం చెప్తుంది, మన పురాణ వాంగ్మయం చెప్తుంది. కాబట్టి ఆ అనుభూతులు పొందాలని ఉద్దేశంతో అశేష భక్త జనకోటి ఈ తిరుమల క్షేత్రానికి తండోపతండాలకు వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఉష గారు.